హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. యువగళం నవశకం సభ అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎటు చూసినా జనసంచారం కిక్కిరిసిపోయారు. సో దాదాపుగా కొన్ని లక్షల మంది ఈ సభకు వచ్చినట్టుగా ఒక అంచనా. మరి ఆ సభ సక్సెస్ అయ్యిందా? ఎవరెవరు ఏం మాట్లాడారు? జనంలోకి ఏ రకంగా ఒక మెసేజ్ని తీసుకెళ్లటంలో ఈ ముగ్గురు నాయకులు సక్సెస్ అయ్యారా? మాట్లాడదాం. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. చందు శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురు నాయకులు సభ అయితే జనం నో డౌట్ చాలా భారీ ఎత్తున జన సమీకరణ అయితే జరిగింది. కానీ ఈ ముగ్గురు నాయకుల స్పీచ్లో వాళ్ళు ఏదైతే మెసేజ్ జనంలోకి వెళ్ళాలో ఆ మెసేజ్ని పంపించగలిగారని అనుకుంటున్నారా? డెఫినెట్గా ఎందుకంటే చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడిన తీరులో కూడా గమనిస్తే, నేను ఇంతవరకు నా రాజకీయ జీవితంలో 4.5 దశాబ్ద కాలంలో ఇంత హ్యూజ్ క్రౌడ్ అంటే దాదాపు ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 6 లక్షలు. అక్కడికి వచ్చింది దాదాపు 7 లక్షల మంది వచ్చారనేది. ఎక్కువగా ఒకవైపు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, సరి సమానంగా కేడర్కి ఆ సభ సక్సెస్ కావడానికి దోహదం చేశారని మనం అనుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఇంత హ్యూజ్ క్రౌడ్ కావచ్చు, మా హ్యూజ్ పార్టీని సంఘటితం చేయడానికి, సమాయత్తం చేయడానికి కేడర్ని ఒక భారీ బహిరంగ సభ అనేది ఇది స్టార్టింగే. రెండవది మూడవది తిరుపతి, అమరావతిలో అంటాం కూడా నెక్స్ట్ మరింత ఉత్సాహంగా ఒకవైపు రాయలసీమలో, కోస్తా కూడా, ఉత్తరాంధ్రలో స్టార్ట్ చేశారు. విజయనగరంలో మంచి పరిణామంగా భావించాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. పవన్ కళ్యాణ్ రావట్లేదన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, 2.5 hours డిస్కషన్ చేయటం, ఏదైనా కానీ ఆయన కూడా క్లారిటీగా చెప్పాడు, ఇది ఆయన లోకేష్ షో కాబట్టి మనం వెళ్తే బాగోదని చెప్పేసి అనటం. కానీ రావాలి అని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మీదకి వచ్చానని చెప్పడం, పాదయాత్ర బాగా చేశాడని చెప్పేసి మంచి నాయకుడిగా ఎమర్చాడని పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ గారిని ప్రశంసించడం ఒక మంచి గుడ్ మూవ్. ఎందుకంటే కలిసి పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు లేవు, వీళ్ళంతా ఒకటే అనేది మంచి సంకేతాన్ని అయితే ఇచ్చారు. డెఫినెట్గా కోట్లాది మందికి అంటే క్లియర్గా అంటే అది ఆ సంకేతకం, ఆ కలయిక అధికార పక్షం చూడాలని అనుకోలే. అవును, పవన్ వెళ్ళకపోతే జనం తగ్గుతారు, పేలవంగా సభ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు అంతా అతిరథ మహారథులు మొత్తం ఒకే స్టేజ్ మీద ఉన్నారు కదా. అది వాళ్ళంతా టార్గెట్ ఏంటి? జగన్ని గద్దె దించడం. ఒకటే స్లోగన్, రెండో స్లోగన్ ఏమి లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వరుసగా చూసుకుంటే ఈ అన్నిటికంటే ముందు సభ నిర్వహించిన ఎంపీని మనం ప్రశంసించాలి. కురవాడైన ఎర్రనాయుడు గారి రామ్మోహన్ నాయుడు తన పరిణితి, తన చక్కగా యాంకరింగ్ చాలా బాగా చేశారు. అంటే వ్యక్తుల్ని అభివృద్ధి కోరుకునే వాళ్ళని ప్రశంసించే తీరు, వాళ్ళు ఆహ్వానించే తీరు చాలా చక్కగా ఆయన కూడా చేశాడు. ఇప్పుడు చంద్రబాబు స్పీచ్లో మీకేం కనపడింది? చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఆయన వీళ్ళందరి స్పీచ్ తర్వాత చెప్పాడు, అంతా కోట్ చేస్తా, నేను 4.5 దశాబ్దాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా ఇంత కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఆయన కూడా నేను చేసిన తర్వాత ముఖ్యమంత్రులు వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు కాబట్టి హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది డెఫినెట్గా అని చెప్పటం ఒక మంచి ఇదిగా చూడాలి. కాబట్టి తండ్రి మంచోడే, కానీ కొడుకు కాదు కదా. కొడుకు ఇంత సైకోగా మారతాడని నేను అనుకోలేదు. ఇంత దారుణమా అంటే ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కుతారా? ఏమన్నా ఆ పాదయాత్ర చేస్తే అక్కడికక్కడ అరెస్టులు చేస్తారా? చివరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెడతారా? నన్ను జైల్లో పెడతారా? ఏమిటి అరాచకం, ఇది ప్రజాస్వామ్యమా అని చెప్పి ఒక ప్రశ్నించాడు. ముఖ్యంగా యూత్కి కూడా ఆయన ఇచ్చే సందేశం, ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్కి మీరు ఈ 100 రోజులు అనేది చాలా కీలకం. భవిష్యత్తు గురించి ఆలోచించాలి, రోజు ఒక గంట ఆలోచించడం అనేది మంచి సంకేతం. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ మీదే కదా. మేము ఇంత కష్టపడుతున్నాం, 7-10 వయసులో నేను ప్రజల్లోకి వచ్చాను, అట్లనే సినిమాలు వదులుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నా కొడుకు కూడా పార్టీని కోసం నిత్యం 3000 కిలోమీటర్లు 220 రోజులు మీకోసం ఉన్నాడు, మేమంతా ఎవరి కోసం ఉన్నామని ఒక ఆలోచన కలిగించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన చూశాడు, చాలామంది జాతీయ స్థాయిలో నాయకులను చూశాడు. అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని రాష్ట్రపతికి రిఫర్ చేసిన వ్యక్తి, ఒక దళితుడిని సెంట్రల్ లోక్సభ స్పీకర్కి బాలయ్య గారిగా నియమించిన వ్యక్తి. అంటే దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తికి అనుకోని సంఘటనలు, అనుకోని అవమానాలు, జైలు జీవితం ఇవన్నీ ఆయన చూసిన తర్వాత నిన్న ఆయన ఆనందం, మొన్న 2.5 గంటల పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ తర్వాత ఆ రోజు ఇంట్లో చాలా ముఖంలో మంచి ఆనందం కనపడింది ఆయన ఫేస్లో. ఆ తర్వాత నిన్న సభలో ఒక రకమైన ఆనందం ఆ జనాన్ని చూసి, అదే సమయంలో ఆవేశం, ఆలోచనతో కూడిన
ఆ స్పీచ్ పరిణిత చెంది. ఆయన ఈ స్పీచ్లు ఇవన్నీ సభలు పెద్ద లెక్క కాదు ఆయన. కానీ నిన్నటి రోజున జనానికి ఒక స్పష్టమైన సంకేతం. ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకున్నారు? ఆర్థిక రాజధానిని విశాఖపట్నం చేద్దామని చెప్పి నేను అనుకున్నా. అది ఈయన చేశాడా? విధ్వంసకరమైన పాలన ప్రజావేదిక కూల్చివేతకతో స్టార్ట్ చేశాడు. అమరావతి రైతుల్ని మోసం చేశాడన్నాడు. పరిశ్రమలు ఏమైనా తీసుకురాగలిగాడు అన్నారు. జాబులు ఏమైనా మీకు ఇప్పించగలిగాడు అన్నాడు. తీర ప్రాంతం ఎంత ఉండి విశాఖపట్నం ఎందుకు నిర్వీర్యం చేశారని చెప్పి ప్రశ్నించాడు. అదేవిధంగా ఉద్దు తుఫాను 10 రోజులు స్వయంగా ఆయన బస్సులో ఉండి, అది అద్భుతం. అది ఆయన స్వయంగా అక్కడే ఉండి 15 రోజుల పాటు మొత్తం పరిస్థితిని చక్కదిద్ది మళ్ళీ అద్భుతంగా వికసించిందని చెప్పాలి విశాఖపట్నం. అటువంటి విశాఖని ప్రకృతి రమణీయతకు మారిపోయిన ఋషికొండల్ని 400 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకోవడానికి ఈయనకి అక్కెక్కడదని ప్రశ్నించాడు. కరెక్టే కదా. 3 మాసాలు ఎలక్షన్స్ వస్తుంది, ప్రతిరోజు చాలా కీలకమని చెప్పి ఒక కేడర్కి ఒక రకంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి మంచి పొట్టు ఉన్నది. దీంతో పాటు ఏదైతే ఉద్దానం సమస్యలు, భవన కార్మికుల కోసం, తర్వాత గాజువాక విశాఖ స్టీల్ కోసం పోరాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అతి ఈక్వల్గా టీడీపీతో పాటు జనసేన కూడా అక్కడ పుంజుకుంది. ఈ 2 పార్టీలు కలిస్తే క్వీన్షిప్ ఉత్తరాంధ్ర. అది అక్కడ ఉత్తరాంధ్ర వెనుకపాటుతనాన్ని, వాళ్ళ నిరుద్యోగతని ప్రశ్నించాడు. మీరు ఆలోచించండి అన్నాడు. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడగటం మంచి పరిణామం. అదేవిధంగా విశాఖ శాంతి కాముకుల నుండి విశాఖని గంజాయి అడ్డాగా మార్చారు. ఇది మంచి పద్ధతి కాదని ప్రశ్నించడం అనేది ప్రజల్లో సూటిగా శుతిమెత్తంగా చెప్పగలిగాడు అనుకోవాలి. అదే సమయంలో లోకేష్ పరిణితి చెందింది కూడా. లోకేష్ను సంబోధిస్తా తను కష్టకాలంలో పార్టీని కేడర్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా తను ఎమర్జీ అయిన తీరును కూడా, దాని వెనకున్న వాలంటీర్లు కూడా అహోరాత్రులు కష్టపడ్డారు, కేసులు వెరవకుండా భయపడకుండా పార్టీ కోసం నిలబడ్డారని చెప్పి ప్రశ్నించారు. మరి ముఖ్యంగా జనసేన కార్యకర్తల్ని, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహధర్మం ప్రకారం తనకు తాను తగ్గి ఈ టీడీపీ కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పాటుపడ్డాడని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం చాలా గొప్ప విషయం. అదే సమయంలో ఆయన యొక్క దార్శనికత, సినిమాల్లో ఆయనకున్న పేరు, సినిమాల్లోనూ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు. అదేవిధంగా రాజకీయాల్లో అంతకు మించి అభిమానులు సంపాదించుకున్నారు. మేమిద్దరం కలిసి అనే స్పష్టమైన సంకేతాలు. టీడీపీ జనసేన ఒకటే అనే భావన, మేమిద్దరం ఒకటే, మీకోసం మేమున్నాం, మీకోసం మరింత ఆశాజనకమైన పరిపాలన అందిస్తామనేది స్పష్టంగా చెప్పగలిగాం చంద్రబాబు నాయుడు. లోకేష్ కోణంలో మనం చూస్తే, లోకేష్ ఈ మొత్తం పాదయాత్ర ఆద్యంతం 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన తర్వాత ఫైనల్ స్పీచ్ ఇది పాదయాత్రలో. ఆయన కోసమే కదా సభ వాస్తవానికి. సో ఆయన స్పీచ్ ఆకట్టుకుందండి. ఆయన కూడా మనం ఒకటి కిరణ్ గారు గమనించాలి. మొదట్లో లోకేష్ వేరు, పాదయాత్రకు ముందు వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. తర్వాత వాళ్ళ నాన్నగారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుసంధానంగా ఉండి, ఆయనతో టచ్లో ఉండి, ఆయన్ని వాళ్ళ నాన్నగారిని తీసుకురావడంలో ఢిల్లీ స్థాయిలో పెద్దలను కలవటం, రాష్ట్రపతి గారిని కలవటం, న్యాయ కోవిదులతో మాట్లాడటం, అతను అన్నీ చూశాడు. ఆ వయసులో ఇంత కష్టాలు ఎవరు ఎదుర్కోవాలి. ఒకవైపు తండ్రి ఉన్నప్పుడు కేడర్ని కాపాడుకోవాలి, ఒకవైపు జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత ఉండటం, ఇవన్నీ కూడా అతనిలో పరిణితి చెందింది అనుకోవాలా. అంటే ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క కష్టాలు చూస్తూ ఉన్నాడు. తన చేతిలో రెడ్ బుక్ని చూసి, రెడ్ బుక్ చూపిస్తున్నాను ఎవరిని వదలని మళ్ళీ అదే రెడ్ బుక్ నేను చూపించాడంటే అతనిలో కసి, బర్నింగ్ డిజైర్ అనేది కనపడింది. అతనికి ఒకవైపు ఫ్యామిలీని కూడా వదిలిపెట్టి, ఒకవైపు అమ్మ నాన్న అమ్మ పడే కష్టాలను చూశాడు, ఒకవైపు పార్టీ కేడర్ని కాపాడుకున్నాడు. వాళ్ళ నాన్నగారు పెట్టిన 4.5 దశాబ్దాలను పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ స్టాండ్ ఏంటి, రేపు మేము ఎన్ని స్థానాలు పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేయటం అనేది చాలా క్లారిటీ అని పరిణితి చెందింది అనుకోవాలి. ఆయన స్పీచ్లో మునుపెన్నడూ లేని విధంగా విశేషంగా కోట్లాది మంది అభిమానులు లోకేష్ చాలా ఎమర్జ్ అయ్యాడు, మా భావి భారత, అది భావి ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు అనేది ప్రజల్లో చెప్పుకునే పరిస్థితి కనపడింది. అంటే ఓవరాల్గా ఈ సభ భవిష్యత్తుని మనకు దర్శించింది అని చెప్పొచ్చు అండి. అంటే ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది సిచ్యువేషను, ఈ 2 పార్టీలు కలిస్తే నిజంగా జనం కలయిక జరుగుతుందా, జనం కలిసి వచ్చి ఓట్లేస్తారా అనే దానికి మనం ఒకసారి ఆలోచిస్తే చాలామంది అనుకోవడం ఏంటంటే 2 పార్టీలు కలుస్తున్నాయి కానీ అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే అంశాలు కూడా కొంత భిన్నమైన వాతావరణంలో మాట్లాడుతూ ఉంటారు. సో మీకేమనిపించింది, ఇద్దరు కలవటం వల్ల వచ్చిన జనం ఇద్దరి కోసం వచ్చి ఉంటారు కదా జనరల్గా, అంటే దట్ ఇండికేట్స్ భవిష్యత్తు ఖచ్చితంగా వీళ్ళదని చెప్పే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. దాంట్లో ముఖ్యంగా ఒకటి చెప్పాలి, లోకేష్ గారిలో ఏ ఒక్క వ్యక్తి కూడా, అది మీరు ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది 1 మ్యాన్ షో, అది ఆయన ఉండాలి కానీ ఆయనకే పేరు రావాలని కోరుకొని ఆయన స్థితప్రజ్ఞతో నేను రాలేనన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం కాదు, మీరు రావాలని లోకేష్ గారు కోరుకోవటం,
నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి పాదయాత్ర ఆయన అవకాశం వచ్చింది, నాకు అవకాశం లేదు, ప్రజలు నన్ను చేయలేదు, నాకు కొద్ది ఒక ఎంత ఇదిగా ఉంది, అసూయగా ఉంది అన్నట్టుగా మాట్లాడాడు, చాలా ప్రశంసించాడు. అదే సమయంలో లోకేష్ కూడా తను తగ్గించుకున్నట్టు కనపడాడు ఫస్ట్ టైం అతని పరిణితి. ఎందుకంటే ఫస్ట్ టైం నాయకుడు జైల్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేసింది పవన్ కళ్యాణ్ అన్నయ్య, పవన్ అన్న మాట్లాడాడు, నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఆ రుణం తీర్చుకోలేననే మాట చాలా గుండె అంతరాల నుంచి వచ్చింది. అది దానివల్ల అతని యొక్క పరిణితి ఏందనేది పరిపూర్ణంగా మనం చెప్పుకోవచ్చు. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చేయూత ఎవరు ఇవ్వలేరు కదా, అన్కండిషనల్గా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాట చెప్పాడు, అన్కండిషనల్గా పొత్తు ఉన్నామని ఏ రోజైతే రాజమండ్రి జనరల్ జైలు బయట నుంచి నన్ను పలకరించిన తర్వాత బయట నుంచి చెప్పారో ఆ రోజే మనం గెలిచాం, ఈ కూటమి ఓటు చెల్లకుండా అనేది ఆ పాయింట్ ఏదైతే తీసుకున్నాడో పవన్ కళ్యాణ్ని అటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఇటువైపు లోకేష్ గారు ప్రశంసించడం అది మంచి పరిణామం. ఎందుకంటే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరికొకరు స్ట్రెంత్ ప్రజలకు తెలియజేయాలి. మేమిద్దరం ఏ విధంగా వెళ్తున్నాం, 175 నియోజకవర్గాల్లో మంచి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం అనేది స్పష్టమైన సంకేతాలు జనానికి ఇచ్చారు. అదే విషయంగా బాలకృష్ణ గారు కూడా చాలా చక్కగా కొంతమంది నవ్విస్తా జగన్ యొక్క రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న ఏం సాధించాం ఆంధ్రప్రదేశ్ అని చెప్తానే ఒకవైపు లోకేష్ను వాళ్ళ అల్లుడిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తోటి సహా నటుడిని పవన్ కళ్యాణ్ నటన నాకు సినిమాల్లో కంటే ఈ మధ్య రోడ్ల మీద ఎక్కువ కనపడుతున్నాడు పాప అని ప్రజల్లో నిత్యం ఉంటున్నాడు అనేది చాలా చక్కగా. ఎందుకంటే ఒక సోదర భావంతో ఒక వెల్లివిరిసింది అనుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నట జరిగిన ఈ భారీ బహిరంగ సభ ఒక మధ్య సరికొత్త రాజకీయ వరవడికి శ్రీకారం చుట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. మొత్తం మీద భవిష్యత్ దర్శనం అయితే నిన్న అయిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇంత దాదాపు ఒక 6-7 లక్షల మంది జనం వచ్చారంటే డెఫినెట్గా అందులో పవన్ పాత్ర, పవన్ని చూడడానికి వచ్చేవాళ్ళు, పవన్ చెప్పింది వినడానికి వచ్చేవాళ్ళు, అలాగే లోకేష్ కోసం, చంద్రబాబు కోసం వచ్చేవాళ్ళు అందరూ ఉన్నారు. లేకపోతే ఏ ఒక్క పార్టీ సభ నిర్వహించుంటే ఇంతమంది జనం వచ్చేవాళ్ళు కాదు. ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి ఇంతమంది జనం వచ్చారనుకోవాలి. ఇదే ఒరవడి రేపు ఎన్నికల్లో కూడా, ఓటింగ్లో కూడా ఇలాగే 1+1 2 కాదు 4 అవుతుందేమో అనే ఒక ఆశను కూడా ఈ సభ కలిగించిందని మనం అనుకోవాలి. నమస్తే.